టీమిండియా స్టార్ క్రికెటర్ పృథ్వీ షా ఇన్స్టాగ్రామ్ వేదికగా ఓ వీడియో రీల్ను పంచుకున్నాడు. తన ప్రియురాలు ఆకృతి అగర్వాల్తో ఉన్న ఈ రీల్లో రొమాన్స్ చేసిన పృథ్వీ షా ఆమెను కలవడం దేవుడి ప్లాన్ అని పేర్కొన్నాడు. విజయ్ హజారే ట్రోఫీ రౌండ్ 6 మ్యాచ్ అనంతరం దొరికిన విశ్రాంతిని పృథ్వీ షా తన గర్ల్ ఫ్రెండ్తో ఆస్వాదిస్తున్నాడు. ఆమెతో కలిసి వెకేషన్కు వెళ్లిన పృథ్వీ బీచ్ ఒడ్డున ఆకృతితో రొమాన్స్ చేస్తున్న వీడియోను ఎడిట్ చేసి రీల్ను షేర్ చేశాడు. ముంబైకి చెందిన ఆకృతి పాపులర్ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్. ఇన్స్టాగ్రామ్లో ఆమెకు 3.3 మిలియన్ల ఫాలోవర్స్ ఉన్నారు. త్రిముఖ సినిమాలో కూడా ఆమె నటించింది. ఆకృతి అగర్వాల్కు సొంతంగా ఒక యూట్యూబ్ ఛానల్ కూడా ఉంది. పృథ్వీ షా, ఆకృతి గతంలో చాలాసార్లు కలిసి కనిపించారు. జూలైలో పృథ్వీ షా షేర్ చేసిన ఓ ఫోటో కింద ఆకృతి కామెంట్ చేయడంతో ఈ ఇద్దరి ప్రేమాయణం తొలిసారి వెలుగులోకి వచ్చింది. ప్రస్తుతం ఈ జోడీ డేటింగ్ కూడా చేస్తుంది. అండర్-19 ప్రపంచ కప్ విజయంతో భారత్ క్రికెట్లోకి దూసుకొచ్చిన పృథ్వీ షా అంతే వేగంగా జట్టుకు దూరమయ్యాడు. గాయాలు, ఫిట్నెస్ సమస్యలతో పాటు చెడు స్నేహాలు పృథ్వీ షా కెరియర్ను నాశనం చేశాయి. IPL 2025 సీజన్ మెగా వేలంలో అతను అన్సోల్డ్గా నిలిచాడు. దేశవాళీ క్రికెట్లో ముంబై జట్టు నుంచి తప్పుకున్న పృథ్వీ షా మహారాష్ట్ర తరపున తన ప్రయాణాన్ని ఘనంగా ప్రారంభించాడు. సయ్యద్ ముస్తక్ అలీ ట్రోఫీలో రాణించడంతో పృథ్వీ షాను ఢిల్లీ క్యాపిటల్స్ 75 లక్షలు అతని కనీస ధరకు కొనుగోలు చేసింది. విజయ్ హజారే ట్రోఫీలో పృథ్వీ షా ఆశించిన రీతిలో రాణించలేకపోయాడు. 6 మ్యాచ్ల్లో 32.16 సగటుతో 193 పరుగులే చేశాడు. గోవాతో జరిగిన గత మ్యాచ్లో ఒకే ఒక్క పరుగు చేసి అర్జున్ టెండూల్కర్ బౌలింగ్లో వెనుదిరిగాడు. గ్రూప్ సిలో 3వ స్థానంలో నిలిచిన మహారాష్ట్ర క్వార్టర్ ఫైనల్కు అర్హత సాధించలేకపోయింది.